ఒక మనిషి ఏ తప్పు చేయలేదు, కానీ అతడిని చంపేశారు. ఎందుకో తెలుసా? నీ కోసం ఎవరో రక్తం కార్చారని తెలుసా? ఆ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా? సిలువపై వేలాడుతున్న ఆ మనిషి బాధలో ఉన్నప్పటికీ ఎవరిని క్షమించాడో తెలుసా? ఈ కథ నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక మనిషి ఉన్నాడు. ఈ ప్రపంచంలో అందరిలా కాదు. అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. అతడు ఎవరిని ద్వేషించలేదు. ఎవరైనా అతనికి చెడు చేసినా అతను మంచితోనే స్పందించాడు. ప్రేమతో జీవించటం అతని స్వభావం. అతడు బాధలో ఉన్న వారిని చూశాడు, వారిని దగ్గరకు తీసుకున్నాడు. అతని స్పర్శలో శక్తి ఉంది. రోగులు స్వస్థపడ్డారు, బలహీనులు బలంగా మారారు. ఆశ లేకపోయిన వారికి ఆశ కనిపించింది. అతడు నిజంగా ఆశ ఇచ్చాడు. ప్రజలు అతడిని ప్రేమించారు. ఆయన మాటలు వారి హృదయాన్ని తాకాయి. కానీ అందరూ అలా అనలేదు. కొంతమంది అతడిని ద్వేషించారు, ఎందుకంటే అతడు సత్యం చెప్పాడు కాబట్టి. ఆ సత్యం వారికి నచ్చలేదు. అందుకే వారి హృదయంలో కోపం పెరిగింది. అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇతడిని తొలగించాలి అన్నారు. చీకటి ఆలోచనలు మొదలయ్యాయి. రహస్యంగా మాట్లాడుకున్నారు. యేసయ్యను ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ వేశారు. అక్కడే ఒక కుట్ర మొదలైంది. ప్రేమ మీద ద్వేషం యుద్ధం ప్రారంభమైంది. ఒక నిశ్శబ్ద రాత్రి అతడు ఒంటరిగా నిలబడ్డాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ చిత్తమే జరగాలి అన్నాడు. బాధ ముందే కనిపిస్తోంది, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రార్థనలో నిలబడ్డాడు. అప్పుడే శబ్దం వినిపించింది. సైనికులు వచ్చారు. ఆయనను చుట్టూ ముట్టారు. ఏ తప్పు చేయకపోయినా అతడిని పట్టుకున్నారు. చీకటిలో తీసుకెళ్లారు. అతడిని అరెస్టు చేశారు. అతడిని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ కోపంతో నిండిన జనసమూహం తప్పుడు ఆరోపణలు వేశారు. నిజం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అతడు మౌనంగా నిలబడ్డాడు. నిజం ఉన్నా వినిపించలేదు. న్యాయం లేకుండా తీర్పు ఇచ్చారు. అతడిని కొట్టారు. ప్రతి దెబ్బ అతని శరీరాన్ని చీల్చింది. ముళ్ళ కిరీటం పెట్టారు. అవమానించారు. నవ్వుకున్నారు. రాజా అని ఎగతాళి చేశారు. ఆ బాధలో కూడా ఆయన మౌనంగా నిలిచాడు. రక్తం కారుతుంది. శరీరం బలహీనం అవుతుంది. శరీరం గాయాలతో నిండిన నొప్పి భరించాడు. కానీ ఒక మాట కూడా అనలేదు. ఈ మౌనం ఎందుకు? ఎందుకంటే అది మన కోసం. ఆయన మౌనంగా ఉన్నాడు. భారీ శిలువ మోశాడు. అది చాలా బరువుగా ఉన్నది. అతడు అనేకసార్లు పడిపోయాడు, కానీ మళ్ళీ లేచాడు. ప్రతి అడుగు బాధతో నిండింది, కానీ ప్రేమ అతడిని ముందుకు నడిపించింది. ప్రేమతో నడిచాడు. చివరికి శిలువ దగ్గరకు వచ్చారు. అతడిని కట్టేశారు. కాళ్ళు చేతుల్లో మేకులు దించారు. ఆకాశం నిశ్శబ్దమైంది. ప్రపంచం చూస్తోంది. యేసుక్రీస్తు శిలువపై వేలాడుతున్నాడు. ఆ బాధలో కూడా ఆయన మనుషుల్ని చూశాడు. వారిని ద్వేషించలేదు. ప్రేమతో అన్నాడు, తండ్రి, వీరిని క్షమించుము. ఇంతటి ప్రేమ ఊహించలేనిది. క్షమ చూపించాడు. ఆకాశం ఒకసారిగా చీకటిగా మారింది. గాలి గట్టిగా వీచింది. భూమి కంపించింది. ప్రకృతి తనంతట తానే స్పందించింది. అది సాధారణ క్షణం కాదు. ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. చీకటి కమ్ముకుంది. చివరి క్షణం వచ్చింది. ఆయన శ్వాస నెమ్మదిగా ఉంది. అతను గట్టిగా అన్నాడు, ఇది పూర్తయింది. ఆ మాటలో విజయం ఉంది. అన్నీ పూర్తయ్యాయి. అది ఓటమి కాదు, అది ప్రేమ యొక్క విజయం. సిలువలో ఓడిపోలేదు, సిలువలో గెలిచాడు. మన పాపాలకు మార్గం తెరిచాడు. మన జీవానికి ఆశ ఇచ్చాడు. ప్రేమ విజయం సాధించింది. ఆయన నీ కోసం చనిపోయాడు, నీ జీవితాన్ని మార్చటానికి, నీ పాపాలను క్షమించటానికి. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు ఆయనను అంగీకరిస్తావా? ఈరోజు ఆలస్యం చేయక నిర్ణయం తీసుకో. ఆయన నీ కోసం చనిపోయాడు. నీవు ఆయన కోసం ఏం చేస్తావు? ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. సిలువ ఒక కథ కాదు, ఇది నీ జీవితం కోసం ఇచ్చిన ప్రేమ. నీవు ఆ ప్రేమను అంగీకరిస్తావా? నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరలా ఇలాంటి అనేక స్టోరీలతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు.